ఓకే, ఏం చేస్తున్నావు? చిన్న ఆయిల్ రాస్తున్నాను పిజ్జా ప్యాన్స్కి, ఎక్స్ట్రా లార్జ్ పిజ్జా ప్యాన్స్. సో వెజ్ పిజ్జానా నాన్ వెజ్నా? బోత్. బోత్. ఓకే. సో 2 పిజ్జాలు అనమాట. అమ్మో, డవ్ బాగా ఫెర్మెంట్ అయిపోయింది. 2 పిజ్జాలు. ఓకే. సో వెజ్జెస్, రెడ్ బెల్ పెప్పర్, ఏది చెప్పు. రెడ్ బెల్ పెప్పర్, మష్రూమ్, పైనాపిల్, ఓకే. అండ్ చికెన్ ఆల్రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు. ఓకే. సో ఇంకేం చేస్తాం? మోజరెల్లా చీజ్ ఓకే. 2 వాటికి. ఇది మన దగ్గర యాక్చువల్ పిజ్జా సాస్ నాకు నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారు, అందుకే నేను నా ఓన్ అనమాట. జస్ట్ కెచప్, మ్యాగీ హాట్ అండ్ స్వీట్ సాసు, ఇది హాట్ సాస్ అనమాట. ఈ 3 కలిపేస్తే కొంచెం అలా ఉంటుంది. టమాటో బేస్ తక్కువ, బట్ స్టిల్ ఇట్ విల్ బి గుడ్, నైస్. ఓకే. ఓకే. జస్ట్ అలా ప్రెస్ చేసి, జస్ట్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. యప్. స్టార్టింగ్ ఫ్రమ్ సెంటర్. డో ఎలా చేసావు చెప్పు. జస్ట్ మైదా, ఫస్ట్ ఈస్ట్ కొంచెం షుగర్ వాటర్లో వేసి కొంచెం వామ్ చేసి అందులో ఈస్ట్ వేసాను. అది మిక్సింగ్ అనమాట. ఈ డవ్ జస్ట్ రెగ్యులర్ మైదా, అందులో కొంచెం అజ్వైన్, కొంచెం ఇటాలియన్ సీజనింగ్, కొంచెం సాల్ట్, ఇండియన్ ప్లస్ ఇటాలియన్ ఫ్లేవర్ కైండ్ ఆఫ్ అన్ని వేస్తే కొంచెం సాల్ట్, ఈ క్రస్ట్ కూడా కొంచెం ఫ్లేవర్డ్ ఉంటుంది అనమాట. సో అందుకోసం అనమాట. ఆ తర్వాత మిక్స్ చేసినప్పుడు ఆ ఈస్ట్తో ఉన్న వాటర్ అండ్ రెగ్యులర్ వాటర్ కొంచెం వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఎన్ని కప్స్ ఫ్లోర్ ఇదా? ఈ రెండింటికి అరౌండ్ 6 కప్స్ అలాగా. మామూలుగా అయితే వీళ్ళు ఇక్కడ ఆయిల్ వేయరు, నేను వేస్తాను ఊరికే. జస్ట్ రెగ్యులర్ ఆయిల్. ఓకే, ఏం చేస్తున్నావు? సో మన క్రస్ట్ రెడీ అయింది కాబట్టి లెట్స్ స్టార్ట్ పుట్టింగ్ ద సాసెస్. ఓకే. చెప్పినట్టే రెగ్యులర్ మనకు పిజ్జా సాస్ వద్దు. స్ప్రెడ్ చేస్తున్నా. స్ప్రెడ్ అక్రాస్. ఓకే, లెట్స్ పుట్ ఆల్ ద చీజ్. ఇది ఎన్ని పౌండ్ల ప్యాకెట్ ఇది? 8 ounce. ఓకే, 8 ounce కన్నా కొంచెం ఎక్కువ వేస్తానేమో చూద్దాం. ఐ థింక్ ఫుల్ ప్యాకెట్ వేస్తా. ఈ ఫుల్ ప్యాకెట్ వేస్తే సరిపోతుంది. Go all over. So all right, first one. Okay, the oven is ready. Yeah. Okay, let's start with the pepper and onion. అందులో ఏం మిక్స్ చేసావు? కొంచెం మన ఇండియన్ మసాలా అండ్ సమ్ ఇటాలియన్ సీజనింగ్. ఓకే. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఓకే. జస్ట్ మామూలు గరం మసాలా? యా, గరం మసాలా, చిన్న ధనియా పౌడరు, కొంచెం క్యూమిన్ పౌడర్ కూడా కొంచెం వేసాను. ఓకే. ఇవి ఫ్రై చేయలేదు కదా? ఫ్రై చేయలేదు, జస్ట్ ప్లెయిన్. ఓకే. కలర్ఫుల్గా ఉంది. ఒక 2-3 కలర్లు ఉంటే బాగుంది. బెల్ పెప్పర్ గ్రీన్ అన్నీ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. రెండు స్పినాచ్ అన్నీ వేసి కదా, దట్ విల్ బి డిఫరెంట్ పిజ్జా. మన ఇండియన్ ఫ్లేవర్ ఉండదు అప్పుడు. ఓకే. అండ్ దెన్ మష్రూమ్. ఏది? ఓకే. ఇది ఫ్రై చేసావా? చేయలేదా? జస్ట్ మామూలుగా చిన్న పీసెస్ కాబట్టి ఇది ఓవెన్ లో సరిపోద్ది, మాయిస్చర్ అంతా ఎగిరిపోద్ది. సో దీనికి ఇండియన్ మసాలా పూసా? ఎస్, ఎగ్జాక్ట్లీ సేమ్ మసాలా. ఓకే. Now what?
చికెన్. చికెన్ ఇది బాగానే కొంచెం ఫ్రై చేసావు కదా. యా, ఇది ఫ్రై చేయాలి 80% అంతే. ఓకే 80%. 80% ఫ్రై చేస్తే అయితే ఓవెన్లో బాగానే అయిపోద్ది. లెట్స్ ట్రై టు స్ప్రెడ్ అక్రాస్. డిఫరెన్స్ తెలియట్లేదు మష్రూమ్ చికెన్. పైనాపిల్ ఇది ఫ్రై చేసా కదా. నీ ఫేవరెట్ కాబట్టి, లేకపోతే పెద్దగా అయిపోతుంది నేను. లెట్స్ పుట్ దీస్ వన్. అది ఫ్రై చేసా కదా కొంచెం. ఇది ఫ్రై చేయాలి. ఇది కూడా అంతే, ఒక 70% జస్ట్ అలా ఫ్రై చేసి ఇంకోటి లోపల. మిరపకాయలు వేస్తావా? ఉంది ఇక్కడ. ఒక దీని మీద ఇయ్యి. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ వన్. ఓకే బూమ్. One with jalapenos. ఓకే ఓకే టెంపరేచర్. ఓకే సో పై దాంట్లో హాలపినో కిందది 350లో పెట్టాను టెంపరేచర్. కుక్ టైమ్ 20 minutes. గుడ్. లెట్స్ స్టార్ట్ ఇట్. తర్వాత కావాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అవుతుంది, తయారవుతుంది. ఓకే లెట్స్ సీ. ఓకే అయిపోయిందా పిజ్జా? యప్ అయిపోయింది. అయితే స్టార్టింగ్ పెట్టిన 20 కాకుండా ఇంకొక 8 minutes ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. ఓ మై గాడ్, క్రేజీ హాట్. అజయ్ వెనక్కిలు. Can you go back? All right, first one. This one with jalapenos. రెండోది. అమ్మయ్యా. ఏం హాట్. వావ్, భలే ఉంది. లుక్స్ గుడ్. భలేగా ఉంది. నెక్స్ట్ టైం చికెన్ బదులు పన్నీర్ ఏదైనా వేయాలి. ఓకే అయిపోయిందా? యా, క్రేజీ. లెట్స్ చెక్ ద క్రస్ట్. చూడండి, క్రేజీ. యా, ఇట్స్ హాట్. అయిపోయింది. ఓకే యా, నైస్ అండ్ గుడ్. యా, దట్స్ ఇట్. కొంచెం చెక్ దిస్ వన్. యా, నైస్ అండ్ హాట్. అయిపోయింది. కూల్ అయినాక కట్ చేద్దామా? యా, కొంచెం ఆల్ రైట్, టైమ్ టు ఈట్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు ఈట్. కొంచెం చల్లారింది, వేడి లేదు. లెట్స్ కట్ ఇట్ అండ్ ఈట్ ఇట్. ఓకే, బూమ్. ఓకే, లెట్స్ స్టార్ట్ కటింగ్ ఇట్. ఎగ్జాక్ట్ సెంటర్ కాకపోవచ్చు, కావచ్చు. విచ్ ఇస్ ఓకే. ఓకే టేస్ట్ చేసి చూడు. క్రస్ట్ అసలు కరెక్ట్గా అయింది. ఇంకో 8 minutes పెట్టడం ఎక్స్ట్రా పర్ఫెక్ట్. ఇప్పుడు ఓకే గుడ్ జాబ్. చాలా బాగుంది. ఓకే ఓకే, ఫైనల్లీ తినడం అయింది. లాస్ట్ పీస్ లెఫ్ట్. సో లుక్ ఎట్ దిస్ థిన్ క్రస్ట్. చాలా అండ్ ఏరియేషన్ బాగా అయిందంటే అనడానికి ఇదే అనమాట. పోరస్ చాలా బాగా అయింది. ఈస్ట్ అది వేసి దగ్గర దగ్గర ఫర్మెంటేషన్ 6 hours పైన ఉంచినట్టున్నాం, అందుకని బాగా అయింది. ఇది చేసుకోవడానికి కాస్ట్ 2 large పిజ్జాలు కాస్ట్ $6.75 ఓన్లీ. 2 large. టాపింగ్స్ ఎన్ని? చికెన్, మష్రూమ్, ఆనియన్, బెల్ పెప్పర్, పైనాపిల్. 5 toppings. 5 toppings, 2 large pizzas, $6.75 అంతా చేయడానికి. అదే బయట ఎక్కడైనా కొంటే 23, 46 ప్లస్ ఐ డోంట్ నో ట్యాక్సెస్ అంతా, మోర్ దెన్ $50. సో ఇట్స్ రియల్లీ వర్త్. పిజ్జా దగ్గర మాత్రం మనీ సేవ్ చేయాలంటే ఇంట్లో చేసుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.